Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. నేటితో తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటి వరకు కూడా ప్రచారం కూడా హోరాహోరీగా చేశారు. డిఎంకే కూటమిదే విజయం అంటూ ఉన్నాయి సత్తా బజార్ సర్వే. ఇప్పుడు డిఎంకే కూటమికి మొత్తంగా 141 నుంచి 144 సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఏఐఏడీఎంకేకు 45 నుంచి 55 సీట్లు వస్తాయని చెబుతూ ఉంది. ఇక ఏఐఏడీఎంకే బీజేపీ కూటమి ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతూ ఉంటారంటూ కూడా సత్తా బజార్ సర్వే చెబుతోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని డిఎంకే వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమంటోంది ఈ సత్తా బజార్ సర్వే. ఎన్నికలలో ఏఐఏడీఎంకే ఉనికిని కోల్పోయే అవకాశం ఉందని, అవకాశాలు తక్కువగా ఉనికి చాటుకునే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయంటూ సత్తా బజార్ సర్వే చెబుతోంది. ఇక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇటు డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే సత్తా బజార్ సర్వే మనం కనుక చూసుకుంటే గతంలో తమిళనాడు విషయంలో కానీ పశ్చిమ బెంగాల్ విషయంలో కానీ చూసుకుంటే కరెక్ట్గా కూడా ఎవరు అక్కడ అధికారంలోకి రాబోతున్నారన్నది చెప్పింది. ఈసారి కూడా డిఎంకే అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ వస్తుందని చెప్పింది. మరి చూద్దాం సత్తా బజార్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు ఏ విధంగా ఎంతవరకు నమ్మొచ్చు ఏంటి అనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, మరోసారి సత్తా బజార్ సర్వే తమ సర్వేని రిలీజ్ చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ రిజల్ట్ మీద? రేణు, తమిళనాడు ఎన్నికల పైన ఏదైతే మార్కెట్ లో ఫాలోయింగ్ ఉన్న ఏదైతే సత్తా బజార్ అనేది మార్కెట్ లో చాలా పాపులర్ సర్వే. ఈ సర్వే చెప్పిన ప్రకారం చూస్తే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డిఎంకే కూటమి విజయం ఖాయము అంటూ ఆ సర్వే తేల్చి చెప్పింది. రేణు, 141 నుంచి 144 సీట్ల మధ్య డిఎంకే కూటమికి వస్తాయని చెప్పింది. అయితే గతంలో కూడా సత్తా బజార్ సర్వే చేసింది. 2021 ఎన్నికల్లో కూడా సర్వే చేశారు. ఆ ఎన్నికల్లో డిఎంకే కూటమికి దాదాపు 155 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా డిఎంకే సొంతంగానే 133 సీట్లు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే గత ఎన్నికల్లో ఏవైతే అంచనాలు వేశారో ఆ అంచనాలు నిజమే మళ్ళీ ఇప్పుడు కూడా 2026 ఎన్నికల సర్వేలో కూడా ఈ అంచనాలు నిజమవుతాయని ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ అన్నా డిఎంకే కూటమి 45 నుంచి 55 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. విజయ్ పోటీ చేయడం వల్ల అన్నా డిఎంకే విజయావకాశాలు మరింత దెబ్బతీనే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో అన్నా డిఎంకే ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఈ సర్వే అంచనా వేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల్లో 3 పార్టీలు త్రిముఖ పోటీ, అటు అన్నా డిఎంకే, ఇటు డిఎంకే, ఇటు టీవీకే 3 పార్టీల మధ్య ఎన్నికల ప్రచారం హోరాహోరీగా నడుస్తుంది. ఈ రోజు 5 గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడ ఒక్కసారి మనం గత ఎన్నికల్లో సత్తా బజార్ ఇచ్చిన సర్వేని ఇప్పుడు చూసిన సర్వేని చూసినప్పటికీ కూడా ఏదైతే గతంలో ఇచ్చిన సర్వే కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం డిఎంకే కూటమికి 141 నుంచి 144 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఏఐడిఎంకే విజయావకాశాలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో మరింత దెబ్బతిన్నాయని ఈ సర్వే అంచనా వేసింది. రేణు, అయితే గతంలో చూసుకున్నా కానీ ఈ సత్తా బజార్ సర్వే ఒక ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది ఇవ్వటం జరిగింది. మరి ఈసారి ఇచ్చినటువంటి రిజల్ట్ గతంలో ఇచ్చినటువంటి రిజల్ట్ మనం కంపేర్ చేసుకున్నప్పుడు సీట్ల విషయంలో ఎంత తేడాతో చెప్పడం జరిగింది ఏంటి కిరణ్? రేణు, మనం 2021 ఎన్నికల్లో డిఎంకే కూటమి 159 సీట్లు గెలుచుకుంటుంది అంటూ ఒక అంచనా వేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా డిఎంకే సొంతంగానే ఏ పార్టీ మద్దతు అవసరం లేకుండానే 133 సీట్లు సాధించింది. ఓవరాల్ గా కూటమి వచ్చేసి 159 సీట్లు సాధించింది. గతంలో ఇచ్చిన సర్వేకి దగ్గరగానే అంచనాలు ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో 2026 జరగబోయే ఎన్నికల్లో కూడా 141 నుంచి 144 సీట్లు వస్తాయని అంచనా వేసింది. గతంతో పోల్చుకుంటే ఒక 10 సీట్లు తగ్గుతాయని అంచనాలు వేశాయి. మరోపక్క అన్నా డిఎంకే నుంచి ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో ఏకంగా అన్నా డిఎంకే ఉనికిని కోల్పోయే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్నా డిఎంకే ఓటింగ్ ని విజయ్ దెబ్బతీస్తానని ఒక అంచనా ఉంది. విజయ్ కూడా ఈ ఎన్నికల్లో 8-9% అనుకున్న అంచనాలు దాదాపు 12% పైన వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఒక అంచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా సత్తా బజార్ సర్వే మార్కెట్ లో లీడింగ్ ఉండడమే కాకుండా సత్తా బజార్ సర్వేని దాదాపు ఏదైతే స్టాక్ మార్కెట్ అనలిస్టులు కూడా ఖచ్చితమైన సర్వేగా నమ్ముతారు. అయితే
తమిళనాడు ఎన్నికల్లో ఇప్పటికే ఈ రోజుతో ప్రచారం ముగిస్తుంది. 23 ఎన్నికలు జరిగినాయి. అయితే 3 పార్టీల మధ్య హోరాహోర ఎన్నికల ప్రచారం నడుస్తుంది. ఇటు స్టాలిన్ నేరుగా మోడీని టార్గెట్ చేశారు, మరోపక్క అన్నాడీఎంకే ఇటు ఏదైతే స్టాలిన్ టార్గెట్ చేశారు. విజయ్ మాత్రం నేరుగా ఇటు స్టాలిన్ నే టార్గెట్ చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే 3 పార్టీలు మమ్ముర ప్రచారాలు, మమ్ముర పోటీ జరుగుతుంది. 23వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి, మే 4న ఫలితాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు మనకు వచ్చిన మెజార్టీ సర్వేలను ఒకసారి మనం గమనించినప్పుడు ఎక్కువ శాతం డిఎంకే వైపే విజయ అవకాశాలు ఉన్నాయి. డిఎంకే పార్టీ కూటమిలో అత్యంత బలమైన పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ తో పాటు డిఎండికే, డీసీకే లాంటి బలమైన పార్టీలు కూడా పొత్తులో ఉండడం వల్ల ఒక ఎత్తు అయితే, మరో విధంగా ఆప్ తో పాటు ఎంఐఎం మైనార్టీల మద్దతు ఉండే ఎంఐఎం పార్టీ కూడా మద్దతు ఇవ్వడం కూడా అదనే బలాన్ని ఇస్తుంది. ఇప్పటికే స్టాలిన్ కూటమికి అత్యంత బలవంతమైన పరిస్థితుల్లో మరో 2 పార్టీలు మద్దతు ఇవ్వడం కూడా డిఎంకే కలిసి వచ్చావు. ఇక్కడ అన్నాడీఎంకే నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏదైతే తమిళ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు, ప్రాంతీయవాదానికి అత్యంత విలువిస్తారు, తమిళవాదానికి ద్రవిడ సిద్ధాంతానికి ఎక్కువ కట్టుబడి ఉంటే తమిళ ప్రజలు నేరుగా అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ ఇటు అన్నాడీఎంకే మరింత నష్టపోతుంది. అన్నాడీఎంకే బీజేపీ పొత్తును తమిళ ప్రజలు హర్షించారనేది ఒక విమర్శ వినిపిస్తుంది. అయితే ఇక్కడ మరి అన్నాడీఎంకే ఈ ఎన్నికలలో ఉనికిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయా? అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికి వచ్చిన సర్వేలలో ఎక్కువ శాతం సర్వేలు డిఎంకే కూటమి విజయం ఖాయం అంటూనే అన్నాడీఎంకే కూటమి తన ఉనికిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ విజయ్ ప్రభావం అన్నాడీఎంకే పైన స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చినప్పుడు ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా అన్నాడీఎంకే పడుతుందని సర్వే నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో ఓడిపోయిన అన్నాడీఎంకే ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీకి సంబంధించిన ఆర్థిక వనరులు అందే అవకాశాలు లేవు. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక వనరులు ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ జిల్లా స్థాయి ఈ కమిటీల దగ్గర ఉన్న ఆర్థిక వనరులు కూడా ఈ ఎన్నికల్లో ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మరోసారి ఓడిపోతే ఆ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పార్టీని నిలబెట్టుకోవడానికి ఆర్థిక వనరులు అవసరమవుతాయి. అలాంటి నేపథ్యంలో బీజేపీ తమిళనాడులో విజయ్ రూపంలో బలపడే అవకాశాలు ఉన్నాయి, విజయ్ని ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కూటమిలో అన్నాడీఎంకే ఉన్నప్పటికీ కూడా అయితే బీజేపీ ఆలోచనలు ఎలా ఉంటాయని మనం ఈ రోజు అంచనాలో పొత్తు పెట్టుకున్న పార్టీని భూస్థాపితం చేసిన పరిస్థితి బీజేపీకి ఉంటుంది. మనం మహారాష్ట్ర ఎన్నికల్లో చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా బీజేపీ ఏం చేయబోతుందా, బీజేపీ అన్నాడీఎంకేని రాబోయేలో తొక్కేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఇప్పటికున్న అంచనాలు కానీ ఇప్పటికున్న సర్వేలు కానీ డిఎంకే కూటమి ఘన విజయం సాధిస్తుందనే అంచనాలనే సత్తాబజార్ సర్వే కూడా మార్కెట్ లో స్టాక్ అనలిస్టులు బాగా నమ్ముతారు. మార్కెట్ రైజింగ్ ఏదైతే సత్తాబజార్ను చూసి స్టాక్ మార్కెట్ కూడా పరుగులు పెడుతుందని ఒక సమాచారం అయితే ఉందో. అయితే రాబోయే రోజుల్లో చూడాలి డిఎంకే అన్నాడీఎంకేల మధ్య విజయం ఎవరి వైపు పడుతుందో మనం మే 4వ తేదీ వేచి చూడాలి. రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక తమిళనాడు ఎలక్షన్స్ ముందర చివరి ప్రచారం రోజు సత్తా బజార్ సర్వే బయటకు వచ్చింది. సత్తా బజార్ సర్వేలో ఈసారి డిఎంకే సత్తా చాటునున్నట్టుగా చెప్పింది. గతంలో కూడా తమిళనాడులో ఇదే రకమైన రిజల్ట్ చెప్పింది సత్తా బజార్ సర్వే. అప్పుడు కూడా సత్తా బజార్ సర్వే చెప్పినట్లే జరిగింది. పశ్చిమ బెంగాల్లో గతంలో వేసినటువంటి ఎస్టిమేషన్ కూడా కరెక్ట్ అయింది. ఇక ఈసారి సత్తా బజార్ సర్వేలు చూస్తే పశ్చిమ బెంగాల్లో మరలా దీదీయే వస్తారని చెప్పింది. ఇక్కడ తమిళనాడులో చూస్తే మరలా డిఎంకేనే అధికారంలోకి వస్తుంది అంటూ ఇప్పుడు అన్నా డిఎంకే తన ఉనికిని కోల్పోయే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఇక ఈ క్రమంలో సత్తా బజార్ సర్వే గతంలో కూడా నిజమవటంతో సత్తా బజార్ సర్వే చెప్పినటువంటి అంశాలు నిజమయ్యే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. కాకపోతే మనం చూస్తే ఎలక్షన్ సర్వే అంటే జనాల నాడి ఎప్పుడు ఎలా ఉంటుందనేది కూడా మనం చెప్పడం చాలా కష్టమే. సో రిజల్ట్ వరకు మాత్రం వేచి చూడాలి.